వెల్కమ్ టు నా టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ వ్యవస్థాపక దినోత్సవం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్. ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే స్మార్ట్ టెక్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు విజ్ఞాన మందిరంలో మెగా జాబ్ మేళకు ఈ నెల 7 నుండి నగరంలోని వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న నిరుద్యోగులు స్మార్ట్ టెక్స్ జీఎంసీ ఆధ్వర్యంలో నగరంలో 10వ తరగతి పైన చదివి నిరుద్యోగులు యువతీ యువకులు అర్హతకు తగిన విధంగా ఈ జాబ్ మేళకు పోటీ పడ్డారు. ఐటీ, నాన్ ఐటీ, బ్యాంకింగ్, ఫార్మసీ, నర్సింగ్ రంగాల్లోని వివిధ కంపెనీలు నిర్వహించిన ఉద్యోగాల కల్పనకు ఈ రోజు విజ్ఞాన మందిరంలో ఉదయం నుండి వర్క్ షాప్ నిర్వహించారు. గుంటూరు నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ స్మార్ట్ టెక్స్ అనే ఒక కంపెనీ వారి యొక్క సహకారంతో మన గుంటూరు నగరమే కాకుండా తర్వాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది వెంకటేశ్వర విజ్ఞాన. ఇది ఆ కంపెనీ వాళ్ళు మరి అవకాశం ఇచ్చారు. ఆ కంపెనీ వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగ యువతకు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు ఏ నక్షంలో వాళ్ళ విద్యార్థులను బట్టి వాళ్ళకి ఆసక్తి ఉందో తెలియజేసే విధంగా డిజైన్ చేసి క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అంటే చాలా తక్కువ రోజులు, అంటే మేము 3-4 డేస్ దాటి ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్ టెక్స్ వాళ్ళని అభినందిస్తూ, ఎందుకంటే మీ అందరూ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందులో మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఇప్పటి సీఎం గారు, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, వీరందరూ కూడా ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. సో ఈ క్రమంలో ఇటీవల గౌరవ విద్యాశాఖ మంత్రి వారి సహకారంలో వైజాగ్లో కూడా ఒక పెద్ద జాబ్ మేళా చేశారు. దీనిలో ప్రేరణగా తీసుకొని గుంటూరు నగరంలో కూడా ఒక మంచి కంపెనీ బాగుంటుందనే ఆలోచనలో వారి సంప్రదించారు. వారి యొక్క సహకారంతో ట్రాన్స్పోర్ట్ ద్వారా చేసి ఈరోజు ఇప్పటి వరకు 1800 మంది దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేయవచ్చు. సో మనం ఏ రోజైతే జాబ్ మేళా కండక్ట్ చేస్తామో ఆ రోజు దాదాపు 50+ కంపెనీస్ దాకా కూడా జాబ్ మేళాకి వాళ్ళు స్పాన్సర్స్ చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు చేసే ఇంటర్వ్యూస్కి కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. దానికి సంబంధించి వాళ్ళు ఎలా మెలగాలి, మరి ఇంటర్వ్యూస్లో ఎలాంటి ఇష్యూస్ వస్తాయి, తర్వాత దాన్ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలి, స్టూడెంట్స్ ఫిజికల్గా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ కానీ ఇవన్నిటిలో కూడా ఈరోజు మెలుకులు ఇచ్చడానికి ఈ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఓరియంటేషన్ రావడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత కూడా నిరుద్యోగ యువత ఆ క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రోజు ఏదైతే మనం డేట్ అనౌన్స్ చేస్తామో ఆ రోజు ఎన్టీఆర్ స్టేడియంలో కండక్ట్ చేయాలనుకుంటున్నాము. ఆ డేట్కి మీకు ఎక్కువ మంది దగ్గర 10,000 మంది ఉండాలి. కానీ ప్లాన్ చేసుకుంటారు. అయితే అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మరి స్మార్ట్ టెక్స్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏజెన్సీ దానికి కావాల్సిన ఫెసిలిటేట్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ని గౌరవ ప్రధానమంత్రి ఉన్నటువంటి నిధులు చూస్తున్నాం
ప్రజాప్రతినిధులు గౌరవ లోకల్ ప్రజాప్రతినిధులు వాళ్ళతో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అట్లాగే ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడానికి శాసకుల దైతాంతో పాటు అంతగా ఏర్పాటు చేస్తారు. డేట్ అనౌన్స్ చేస్తాం మనం, ఎందుకంటే జస్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి షార్ట్ పీరియడ్ పెడుతున్నాము. అవసరమైతే వాళ్ళతో మాట్లాడి మళ్ళా జాబ్ మేళాకు సంబంధించినటువంటి డేట్ అనౌన్స్ చేసే ముందు అనౌన్స్ చేసిన తర్వాత ఈ గ్యాప్లో కూడా అవసరమైతే ఇంకొక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రోజు అందరికీ తెలియదు, ఒక కంపెనీ దగ్గర వెళ్ళిపోతున్నారు, వాళ్ళ అన్ని క్వశ్చన్స్ ఆఫీసర్ కొన్ని బేసిక్ ఇన్పుట్స్ తీసుకుంటే దాని ద్వారా వాళ్ళకి సక్సెస్ పర్సెంటేజ్ 10,000 తగ్గకుండా కంపెనీ వచ్చే అవకాశం 50+ కంపెనీస్ వస్తాయి. 10,000 మందికి తగ్గకుండా అకామిడేట్ చేయాలనేది ఈ యొక్క వాటికి అందరూ ఇంకా ఎక్కువ ఉపయోగించుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ రాకపోయినా గుజరాత్లో రిజిస్టర్ చేసుకోకపోయినా కూడా మీకు ఆపర్చునిటీ ఉంటుంది. మనము ఎవరైనా మిస్ అయినా కూడా ఆ రోజు జాబ్ మేళా రోజు కూడా వస్తే వాళ్ళు కూడా అలౌ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ కాబట్టి దీని అవకాశం. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు షేక్ కరీం మరి 55వ ఎన్ఎస్యుఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్యుఐ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మాజీ భారత ప్రధాని మంత్రి వర్యులు శ్రీమతి ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం కేక్ కట్ చేశారు. నాయకులు మాట్లాడుతూ లౌకిక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. మరి ఆ పార్టీ ఉంటేనే మరి దేశానికి భవిష్యత్తు, అన్ని కులాలకి అన్ని మతాలకి భవిష్యత్తు. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో కనుక మనం తెప్పించగలిగితే దేశం బాగుపడింది, రాష్ట్రం బాగుపడింది, మతం బాగుపడింది, కులం బాగుపడింది. మరి ఏ మైనార్టీకి, క్రిస్టియన్ మైనార్టీ కానీ ముస్లిం అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మరి ముస్లింస్ మరి పోరాడుతారంటే కారణం బీజేపీ నిర్వహిస్తున్న పాలన. కాబట్టి ఈరోజు మరి రాష్ట్రంలో, దేశంలో, మరి జిల్లాలో కూడా ముస్లింస్ కొంత ఏకమయ్యి తిరుగుబాటు చేయడానికి కారణం బీజేపీ పార్టీ. కాబట్టి మరి బీజేపీ యొక్క మూల రాజకీయాలను మారుకొని లౌకిక వాదాన్ని పాటిస్తూ అందరికీ సపోర్టిస్తూ ముందుకెళ్తే మంచిది. మరి ఆ యొక్క గొప్పను నిలకరించడం మంచిది. కాబట్టి అలాంటి ఆలోచన చేసి ముందుగా బీజేపీకి దేశంగా మేము గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నాము. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ముస్లిం మైనార్టీ పార్టీ అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాకి, మరి పట్టణానికి అధ్యక్షులు ఇద్దరు కూడా మరోసారి జిల్లా పార్టీలు కూడా ఎన్డీఏ కూటమి పాలన వల్ల దేశం చాలా ప్రమాదంలో పడింది. ఈ ప్రమాదంలో మొదటి వరుసలో ముస్లింలు ఉన్నారు, రెండో వరుసలో క్రిస్టియన్లు ఉంటారు, మూడో వరుసలో దళితులు ఉంటారు. ఆ తర్వాత బీసీలు, వెనుకబడిన వర్గాలు కూడా ఇందులో ఉంటారు. ఏం సందేహం అవసరం లేదు. ఏదైతే ఈ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ అందరూ దొంగలయ్యి ప్రజల్ని వెర్రిబాబులోలం చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం! టీడీపీ ఏమో పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుల గురించి చర్చలు జరపాలి. అసలు మీ మొక్కలకి చర్చలు ఇవ్వడం పిలిచేవాడు ఉండడం మిమ్మల్ని. వైసీపీ ఏమో పార్లమెంట్లో మద్దతు ఇవ్వదంట, రాజ్యసభలో మద్దతు తెలుపుతుందంట. సిగ్గుండాల. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. రాజకీయాలు
పదవుల కోసం కాదు, ప్రజలకు మేలు చేయడం కోసం. రాజకీయాలు అనేది ప్యాషన్, కానీ ఈనాడు రాజకీయాలు అనేది ఒక ముఠాకోరు తగాదల్లాగా, ఒక ఆధిపత్య పోరులాగా, వందల వేల కోట్లు సంపాదించుకునే ఒక కర్మాగారంలాగా ఈనాడు కూటమి ప్రభుత్వం రాజకీయాలను తయారు చేసింది. ముస్లిం మైనార్టీలు మేల్కొనాలి. కాంగ్రెస్ పార్టీ గొంతు చించుకొని చెప్తా ఉంది, అనేక మార్లు హెచ్చరించింది. ఈనాడు లబోదిబోమని కొట్టుకుంటున్నాం. ఎవరున్నారు మన బాధ వింటానికి? ఒక్కటే మార్గం, పోరాటమే. పార్లమెంట్ లో చట్టం అయినంత మాత్రాన పార్లమెంటును కూడా కుదిపించే సుప్రీంకోర్టు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆ రకంగా అడుగులు వేసింది, సుప్రీంకోర్టులో దావా వేసింది. మొన్న సుప్రీంకోర్టు ఈ కేసుని తీసుకుంది, విచారణ చేపడతామన్నప్పటికీ కూడా మన మనోభావాలను మనం కాపాడుకోవాలి. మనం ఎవరికి శత్రువులు కాదు, ఎవరెవరికి మిత్రులు కాదు. ఎవరికి వాడు వారి భార్య బిడ్డల్ని, కుటుంబాన్ని పోషించుకోవడానికి అల్లాడుతూ ఉన్నారు. ఈ దేశంలో నిరుద్యోగం వల్ల, ఆర్థిక మాంద్యం వల్ల, పెరిగిన నిత్యావసర ధరల వల్ల వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక రకాల బాధలు పడతా ఉన్నారు. కానీ ఎన్డీఏ కూటమి కొన్ని వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అంటే ఏదైతే ప్రజలు వాళ్ళంత కావాలని అడగాలని ఆలోచించుకుంటారో వాళ్ళు సొంతగా ఒక సమస్యను తయారు చేసి, క్రియేట్ చేసి దాన్ని ప్రజల మీదకు రుద్ది దీన్ని వెనక్కి పంపించే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ ఎవరెవరికి శత్రుత్వాలు అవసరం లేదు, అందరూ బాయిగానే తిరిగారు ఈ దేశంలో. కానీ వక్ఫ్ బోర్డు సవరణ వల్ల గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం నాడు ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రజా దర్బార్ను నిర్వహించారు. ప్రజలు మరియు పార్టీ నేతల నుండి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా మున్సిపాలిటీలో అవుట్సోర్స్ ప్రతిపాదకన పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను తమ ప్రాంతానికి దూరంగా విధులు వేయటం వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, తమను యథాస్థానంలో ఉంచేలా చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అదేవిధంగా ఏపీ కుమ్మరి శాలివాహన కమిటీ సభ్యులు శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ప్రజలు తమ ప్రాంతాల్లో పలు సమస్యల గురించి వినతి పత్రాలు అందజేయగా వీటన్నిటినీ పరిశీలించి త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి హామీ ఇచ్చారు. తొలుత గుంటూరు కొరిటపాడు రామాలయంలో శ్రీరాముల వారిని ఎమ్మెల్యే గల్లా మాధవి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ. బియ్యం నాణ్యతను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీ భవన్ రెస్టారెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ బియ్యం బస్తా తూకంలో తేడా రావడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ పేరుతో ఇక్కడ బియ్యం షాపు నడిపిస్తున్నారు, వెంటనే షాపును సీజ్ చేయాలని అధికారులను హెచ్చరించారు. అమ్మే బియ్యంలో నాణ్యత లేని 26 కేజీల బియ్యం బస్తా 25 కేజీలు మాత్రమే ఉండటంతో వేయింగ్ మిషన్ సైతం పరిగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. 26 కేజీల బియ్యం బస్తాను చెక్ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, బియ్యంలో నూకల శాతం ఎక్కువగా ఉందని గమనించిన మంత్రి నెలలోగా ఏపీ పౌర సరఫరాల శాఖ తరపున రేషన్ షాప్కు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం అన్నారు. అమరజీవి ఉత్తమ కమ్యూనిస్ట్ చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన గుంటూరు సిపిఐ నాయకులు అమరజీవి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యవర్గ సభ్యులు మంగా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. అమరజీవి ఉత్తమ కమ్యూనిస్ట్, భారత స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతులు మరియు కార్మికుల హక్కుల కోసం పోరాడిన గొప్ప కమ్యూనిస్టు ఉద్యమకారుడు, సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ కొనియాడారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జంగాల అజయ్ కుమార్, కోట మల్యాద్రిలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ చండా రాజేశ్వరరావు సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శిగా 28 సంవత్సరాల పాటు పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించి ఉత్తమ కమ్యూనిస్టుగా సేవలందించారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో ముఖ్య పాత్ర పోషించి నిజాం పాలనకు వ్యతిరేకంగా రైతుల, కార్మికుల హక్కుల కోసం ఉద్యమించారని అన్నారు.
చండా రాజేశ్వరరావు అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసి రైతుల తరపున ఎన్నో పోరాటాలు చేశారని వారు గుర్తు చేశారు. 1974లో సోవియట్ యూనియన్ అతడికి ఆర్డర్ ఆఫ్ లెనిన్ అనే ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేసిందని, ఇది అతని కమ్యూనిస్టు ఉద్యమ సేవలకు గుర్తింపుగా లభించిందని అన్నారు. అంతర్జాతీయ కమ్యూనిస్టు గొప్పతనంలో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను, శాంతి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లారని అన్నారు. దళిత గిరిజన మైనార్టీ వర్గాలపై దాడులు జరుగుతూనే వెంటనే స్పందించి స్వయంగా వెళ్లి వాళ్ళని అన్నారు. తన జీవితాన్ని పార్టీ శ్రేయస్సు కోసం దారపోశారని, తన ఏవద్ 400 ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచారని కొనియాడారు. తను మరణిస్తే బట్టలు పేదవారికి, పుస్తకాలు పార్టీ గ్రంథాలయాలకు అప్పచెప్పాలని వీలునామాతో పేర్కొన్నారని అన్నారు. చండా రాజేశ్వరరావు ఆశయ సాధనకై ముందుకు సాగుతామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి మాట్లాడుతూ అంతర్జాతీయ కమ్యూనిస్టు గొప్పతనంతో సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలు నడిపారని, తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారని, నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమించి భూ పోరాటాల ద్వారా పేద ప్రజలకు ఇంటి స్థలాలు పంచిపెట్టారని, అందుకే అమరజీవి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి ఆశయ సాధన కోసం నగరంలో ఉన్న పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఠా కార్మిక రాష్ట్ర సంఘం అధ్యక్షులు చెల్లా చిన ఆంజనేయులు, సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు జి సురేష్ బాబు, చెల్లా మరియదాసు, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నాగ సమితి సభ్యులు తూపాటి వెంకటరత్నం, ఇరిగినేని వెంకటేశ్వరరావు, బి తిరుమల, రాగం చంద్రమౌళి, బివిఆర్ నాయకులు, కాయల రామారావు, ఆటో యూనియన్ నాయకులు శివ, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి సభని సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించుకుంటా ఉన్నాం. దీనికి ఆల్రెడీ అందరూ కూడా నగర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మరి భూస్వామి కుటుంబంలో పుట్టి మరి కృష్ణా జిల్లా మంగళాపురం గ్రామంలో జన్మించిన చండా రాజేశ్వరరావు గారు ఉన్నత చదువు కోసం బెనారస్ యూనివర్సిటీలో చదవటం, అక్కడ మరి కమ్యూనిస్ట్ లీగ్ని ఏర్పాటు చేసి అక్కడ కూడా మరి స్వాతంత్రం కోసం పోరాటం చేయాలని అక్కడ కూడా ఒక టీంని తయారు చేసి కమ్యూనిస్ట్ లీగ్గా ఏర్పడిన చండా రాజేశ్వరరావు గారు అనంతరం మరి ఇండియాకు రావటం, ఇండియాలో మరి అక్కడ కూడా బెనారస్లోనే బహిష్కరణకు గురై ఇండియా రావటం, అట్లాగే వైజాగ్ మరి యూనివర్సిటీలో చేరిన తర్వాత అక్కడ కూడా బహిష్కరణకు గురై మరి మంగళాపురం స్వగ్రామం చేరిన తర్వాత అక్కడ మరి భూస్వాముల పెడుతున్న ఇబ్బందులన్నీ కూడా శ్రామికులు కార్మికులు పడుతున్న ఇబ్బందులన్నీ చూసి స్వయంగా మరి ఆయన ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించి మరి ఆడున్న కృష్ణా జిల్లాలో మరి పార్టీ నిర్మాణానికి కృషి చేయడమే కాకుండా ఆ రోజునున్న కృష్ణా జిల్లాలో అరాజక శక్తుల నుంచి నగర ప్రజలను కాపాడడం కోసం, అట్లాగే విజయవాడ నగరంలో రౌడీజానికి వ్యతిరేకంగా స్వయంగా ఆయనే మరి కర్ర తీసుకొని నిలబడి ప్రత్యక్ష పోరాటానికి మరి నిర్వహించిన చండా రాజేశ్వరరావు గారు, అట్లాగే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా పాల్గొన్న యోధుడు చండా రాజేశ్వరరావు గారు. చండా రాజేశ్వరరావు 25 సంవత్సరాల పాటు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే సీలిన తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి మరి భూ పోరాటాలకు నాంది పలకడం జరిగింది. ముందు ఆయన భూమిని పంచడం, మరి ధనిక కుటుంబంలో పుట్టి లాస్ట్ కూడా సరిపోయేటప్పుడు కూడా ఆయన వీలునామా రాసి నాకేమీ మరి ఆస్తి లేదు, నాకు ఉండడానికి కూడా ఏమీ లేదు, నేను ఎవరికి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారి 31వ వర్ధంతి కార్యక్రమం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, మండలాల్లో, పట్టణాల్లో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ కామ్రేడ్ని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు సింపుల్ సిటీకి మారిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే తన బట్టలు తానే ఉతుక్కొని వేసుకునేటటువంటి సాధారణమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆటో కూడా ఎక్కకుండా బస్సుల్లో జరిగినటువంటి అత్యంత నిరాడంబరమైనటువంటి జీవి. 400 ఎకరాల తన సొంత భూమిని ముందుగా త్యాగం చేసి ప్రజలకు పంచి
చల్లపల్లి జమీందారుకి వ్యతిరేకంగా పోరాటం చేసి 4-5 వేల ఎకరాలని పంచినటువంటి పోరాట యోధుడు కాబట్టి చంద్రరాజేశ్వరరావు గారు భూ పోరాటాలకి ఆద్యుడు. దేశవ్యాప్తంగా బీహార్లో, యూపీలో, పంజాబ్లో, ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడున్న తెలంగాణలో అన్ని రాష్ట్రాల్లో కూడా భూ పోరాట కార్యక్రమాలకి పిలుపునిచ్చి తాను ముందుండి నడిపినటువంటి పోరాట యోధుడు కామ్రేడ్ చంద్ర రాజేశ్వరి. అలాగే మతోన్మాద ప్రమాదాన్ని ఆనాడే గుర్తించి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులను ఎదుర్కోవడానికి జనసేవాదళ్ అనేటటువంటి సంస్థని యాక్టివేట్ చేయడం కోసం గొప్పగా ట్రైనింగ్ ఇచ్చేటటువంటి గొప్ప ఇన్స్ట్రక్టర్గా భారతదేశంలోనే చంద్రరాజేశ్వరరావు గారికి అలాంటి పేరున్నది. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు చంద్రరాజేశ్వరరావు గారి యొక్క డ్రిల్లు జనసేవాదళ్ యొక్క కార్యకలాపాల్లో పాల్గొని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు హుసేన్ నగర్ లో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి పేదవాడి సమస్య తెలుసుకుని తక్షణమే న్యాయం జరిగేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఉండాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బార్ పేరుతో ప్రతి బుధవారం కూడా ప్రజలకు వద్దకెళ్ళేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంగడిగుంట ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయంలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజల కష్టాలు, ఇబ్బందులు, వారికి అవసరాలను తెలుసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు కానీ ప్రజల్లో సమస్యలు ఉన్నటువంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ముఖ్యంగా అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళు రోడ్ వైడనింగ్ దగ్గర నుండి, కరెంటు సమస్యల దగ్గర నుండి, శానిటేషన్ దగ్గర నుండి అనేక సమస్యలతో పాటు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న కాలనీ పేరుతో చేసినటువంటి మోసాన్ని ఈరోజు ప్రజలు మాకు ఇళ్ల స్థలాలు కేటాయించారు, కానీ ఎవరికి కూడా కనీసం స్థలం కూడా చూపించినటువంటి పరిస్థితులు లేవని చెప్పి పేద మహిళలు వాపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కనీసం రోడ్లు లేక, డ్రైన్లు లేక, వీధి దీపాలు లేక, డ్రైనేజీ ఫెసిలిటీ లేక ఊరు బయట ఉన్నటువంటి పొలాల్ని ఈరోజు ప్లాట్లుగా చూపించి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితులు. ఎన్నికల ఒక్కరోజు ముందు వరకు రిజిస్ట్రేషన్లు చేసి కంటితుడు చర్యగా ఏ ఒక్క పేదవాడికి కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా పక్కా గృహాలు కల్పించేటువంటి క్రమంలో రెండు స్థలాల ఇంటి స్థలంతో పాటు PMAY ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 పథకం కింద 1,80,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. రాబోయేటువంటి 2 నెలల్లో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎవరైతే అర్హులయ్యి ఇళ్ల స్థలం లేనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఈరోజు మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేసేటువంటి పరిస్థితి. కానీ గత ప్రభుత్వంలో పెన్షన్లను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇల్లు పెద్దదుందనో, ఏసీ కొన్నారనో, పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు కూడా తీసేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మందికి 3,000 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్ల ద్వారా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా
పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ప్రజాక్షేత్రంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాలతో పాటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమాన ఆలోచనలతో ముందుకు తీసుకుని వెళ్ళి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజల మనిషిగా ప్రజలకు దగ్గరగా ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు మేము మాతో పాటు కూటమి నాయకులందరూ కూడా తప్పకుండా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు డిపార్ట్మెంట్ బట్టలు ఉడిదీస్తామని చెప్పి చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికే ప్రజలు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బట్టలు ఉడిదీసినటువంటి పరిస్థితులు 151 సీట్ల నుంచి 11 సీట్లకు తీసుకొని వచ్చినా కూడా కనీసం ఇంకిత జ్ఞానం సిగ్గులేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. చట్టం అంటే గౌరవం లేదు, పోలీసులు అంటే గౌరవం లేదు, ప్రజల భావాలను ప్రజల మనోభావాలను తెలుసుకోలేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మైక్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ప్రజలు సహించేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా పోలీసుల జోలికి వస్తే ఏ నాయకుడిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితులు ఉండవు. పోలీసులు తమ డ్యూటీ చేస్తూ ఉన్నారు. ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగితే పోలీసులు నిలదీయండి, అడగండి, కానీ చౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికేరా సచివాలయ సిబ్బంది చాలా వాళ్ళందరూ కూడా ఎంతో పారదర్శకంగా ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో చాలా చోట్ల ఇంకా సచివాలయ సిబ్బంది కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ అదే గత అధికారంలో ఉన్నట్టు ఫీలింగ్తో ఉంటా ఉన్నారు. చాలా చోట్ల ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వాళ్ళ టీషర్ట్లు పెట్టుకొని కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో తప్పకుండా చెప్తా ఉన్నాం, సచివాలయ సిబ్బంది పారదర్శకంగా జవాబుదారీతనంగా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ప్రజలు ఎప్పుడు వచ్చి ఏ విషయంలో అడిగినా కూడా వాళ్ళకి సమాధానం చెప్పి కావాల్సినటువంటి సేవల్ని అందించాలని చెప్పి కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సచివాలయ సిబ్బందికి కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, మీరు ఎక్కడ కూడా విధుల్ని నిర్వీర్యం చేస్తూ అందుబాటులో లేక ప్రజలకు కావాల్సినటువంటి సేవలు అందించకపోతే మాత్రం ప్రజలు ఎవరైనా కంప్లైంట్ చేస్తే తప్పకుండా వారి మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల్లో స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పక్కన పడేసినటువంటి స్వయం సహాయక రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎస్సీ, బీసీ, మైనారిటీ, అలాగే ఈబీసీ, కాపు, కమ్మ, వైశ్య వీళ్ళందరికీ కూడా దాదాపు 3 లక్షల రూపాయల వరకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం చేయడమే కాకుండా దాంట్లో ₹1,00,000 సబ్సిడీ ఇచ్చేటువంటి రుణాలను కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద వర్గాలందరూ కూడా ఈ రుణాలు ఇచ్చేటువంటి అన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున ఈరోజు మీ సిబిల్ స్కోర్ సరిగ్గా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా ₹3 లక్షల రుణాలు ఇచ్చేటువంటి పథకాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మహిళలు వారు స్వయం ఉపాధి కోసం మెషిన్లు కావాలంటే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా ₹9,000 విలువ కలిగేటువంటి మెషిన్ని ఫ్రీగా ఇచ్చేటువంటి పథకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీని గురించి ఎవరికైనా ఎటువంటి ఆలోచనలున్నా లేకపోతే కష్టాలున్నా మీరు తప్పకుండా మా ఆఫీస్కి వస్తే మేము సహాయం చేసి వాళ్ళకి ఆ రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రోడ్ యాక్సిడెంట్లో గాయపడ్డ గర్భిణికి 4 గంటలు కష్టపడి శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డలను క్షేమంగా డిశ్చార్జ్ చేశారు ప్రభుత్వ వైద్యశాల గుంటూరు వైద్యులు. నీలపు శివశంకర్రావు మరియు శిరీష దంపతులు పెద్దపరిమి గ్రామంలో ఆటోలో ప్రయాణిస్తుండగా ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో 24 మార్చి ఉదయం 12 గంటల సమయంలో ఆటో బోల్తా పడి అందులో ఉన్న నిండు స్థూలాలు గర్భిణి అయిన శ్రీమతి శిరీష తీవ్రంగా గాయపడింది. ఆవిడను తక్షణం ప్రభుత్వ సమగ్ర వైద్యశాల గుంటూరు లేబర్ వార్డుకు తరలించగా ఆవిడను చూసిన డాక్టర్లు ఆవిడికి చాలా గాయాలు అయినవి. తలకు గాయమైంది, పొట్టలో పెద్ద గాయం జరిగింది, దానివల్ల లివర్కి కూడాను డ్యామేజ్ జరిగింది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో శిరీష కడుపులో ఉన్న శిశువుకి సెక్షన్ ద్వారా అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకి ఆపరేషన్ చేసి 12 ఆడ శిశువుకు తల్లి ఇంత క్లిష్టమైన ఆపరేషన్ నిమిత్తం మొత్తం 4 విభాగాల డాక్టర్లు కలిసి కంబైన్ ఆపరేషన్ ద్వారా తల్లి బిడ్డను కాపాడటం జరిగింది. ఇదే ఆపరేషన్ ప్రైవేటు ఆసుపత్రిలో అయితే 10 లక్షల పైనే వ్యాయం వరకు వైద్య ఖర్చులు అవుతాయి. ప్రసూతి విభాగం నుండి ప్రొఫెసర్ మరియు హెచ్ఓడి
అయిన డాక్టర్ అరుణ గారు, డాక్టర్ శిరీష గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ జనం సర్జరీ విభాగం నుండి డాక్టర్ పద్మశ్రీ, హెచ్ఓడి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ వినయ్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం నుండి డాక్టర్ అంతే కోటి వెంకటేశ్వరరావు, అనస్థీషియా విభాగం నుండి హెచ్ఓడి డాక్టర్ పోలయ్య, డాక్టర్ నాగభూషణం పైన పేర్కొన్న అందరూ డాక్టర్లు 4 గంటలు శ్రమించి అతి క్లిష్టమైన ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈరోజు జీపీఎస్ నుండి తల్లి బిడ్డను క్షేమంగా డిశ్చార్జ్ చేశారు. వీరికి కావలసిన అన్ని సౌకర్యాలు తక్షణమే డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారు సూపరింటెండెంట్ సమకూర్చడం జరిగింది. క్షేమంగా తల్లి బిడ్డను ఇంటికి పంపిస్తున్నందుకు గాను నీలపు శివశంకర్రావు గారు, శిరీష వైద్య బృందం మొత్తానికి వారి యొక్క కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్తే. ఈ పేషెంట్ మాకు ఆపరేషన్ థియేటర్కి రాగానే మా డాక్టర్స్ చెప్పారు, ఇది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్, ఆటోలో యాక్సిడెంట్ అయింది, తల్లి పరిస్థితి కానీ బిడ్డ పరిస్థితి కానీ గ్యారెంటీ లేదన్నారు. సరే మా టీం అంతా ప్లాన్ చేసాం. ఆ టీంలో నాగభూషణం గారు, ప్రసాద్ గారు, మణివాల గారు ఉన్నారు. అందరం కలిసి ప్లాన్ చేసి ఎలా హెల్త్ సేవ్ చేయాలని చూసాం. ఆల్రెడీ బ్లడ్ లాస్ అయ్యి పేషెంట్ షాక్లో ఉంది. లైఫ్ తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం ఉంది. కానీ అంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు మీకు ముందుకు వచ్చాం. కార్డియాక్ ఆపరేషన్స్ కానీ చాలా ఆపరేషన్ చేసాం. అలానే బై గాడ్స్ గ్రేస్ పేషెంట్ కూడా సేవ్ చేసాం. ఈ పేషెంట్ సేవ్ చేయడంలో సూపరింటెండెంట్ గారు, సర్జికల్ టీం పద్మశ్రీ గారు కానీ, అరుణ మేడం గారు కానీ, మన కోటి ప్రసాద్ గారు కానీ అందరూ హెల్ప్ చేశారు. మేము కూడా మా తరఫున మేము తల్లి బిడ్డకి మేము సర్వీస్ ఇచ్చి వాళ్ళని కూడా సేవ్ చేయడానికి దేవుడు హెల్ప్ చేశాడు. కాబట్టి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇంకా వాడుకోవాలని కోరుకుంటున్నాం. జనరల్ సర్జరీ మేడం వాళ్ళకి, సో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వెంకట్ సార్కి, తర్వాత అనస్థీషియా హెచ్ఓడి పోలే సార్కి, నాగభూషణం సార్కి కృతజ్ఞత తెలుపుతున్నాను. అండ్ తలకు కూడా దెబ్బ తగిలిందండి. తలకు కూడా సూచర్స్ వేశారు. అదే టైంలో అదే ఒకటే సిట్టింగ్లో అందరు టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఆ పేషెంట్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. 4 hours సర్జరీ జరిగింది ఆ రోజు. సో ఎట్ లాస్ట్ సక్సెస్ఫుల్గా తల్లిని బిడ్డనికి ఇంటికి పంపించినా వాళ్ళకే కాదు మాకు కూడా సంతోషంగా ఉంది. సో ఈ టీం వర్క్ వెనకాల మాకు సపోర్టింగ్ పోలీస్ అవర్ సూపరింటెండెంట్ సార్, రమణ ఎస్ఎస్ సార్, వి థ్యాంక్ యూ సార్. పడింది 9th monthలో ప్రెగ్నెన్సీకి చెకప్కి వస్తుంటే ఆటో తిరిగి పడింది. హాస్పిటల్కి జాయిన్ చేసుకొని మేడం వాళ్ళు కాపాడారు, చాలా సేవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళండి. ఆ రోజు ఆఫీస్కి వెళ్తే వచ్చేటప్పుడు 11:30కి ఫోన్ చేశారు. వీళ్ళు మామూలుగా ఇవాళ ఆ రోజు చెకప్కి వస్తున్నారు గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్కి చూపించుకోవడానికి వస్తే ఆ డేట్ కన్ఫర్మ్ చేస్తాను, డెలివరీ డేట్ అని చెప్పింది. అయితే వస్తా రన్నింగ్లో ఆటో బాల్తో పడిపోయిందని చెప్పి ఫోన్ చేశారు. నేను వెంటనే బయలుదేరి వచ్చేప్పటికే వీళ్ళు ఆటోలోనే వేరే ఇంకో ఆటోలో జీజీహెచ్కి వచ్చారు. అప్పుడు అసలు అమ్మే పరిస్థితి ఎట్లా ఉందంటే తలకి దెబ్బ తగిలి లోపల కడుపులో సైడ్ ఒక పక్క నిప్పు అని చెప్పింది. చెయ్యి ఉన్న మోచేతి కాడ బాగా దూకిపోయింది. అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే అసలు తను మాట్లాడుతున్నది తనకే తెలియట్లేదు. అసలు పెయిన్ ఎక్కడుంది, ఎట్లా ఉందనేది. లోపల బేబీ పరిస్థితి కూడా ఎట్లా ఉందో మాకు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి హార్ట్ బీట్ ఇన్నదాకా కూడా లోపల బేబీ ఉందో లేదో కూడా తెలియదు అన్నమాట. అట్లాగే ఆటోలో మా అత్తగారు కూడా ఉన్నారు. ఆమె పరిస్థితి కూడా క్రిటికల్గానే ఉంది. ఇద్దరిని ఇక్కడే జాయిన్ చేసాం. అమ్మాయికి వెంటనే చూసి బేబీ హార్ట్ బీట్ ఉంది, ఇంకా తర్వాత కాన్పుల వార్డులో తీసుకెళ్ళిపోయి వెంటనే సర్జరీ చేసి బేబీని సేవ్ చేశారు. తర్వాత వైఫ్ని కూడా సర్జరీ చేసి సేవ్ చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అయ్యా. ఇది నేపథ్యం. అయితే ఈవిడ ఆల్మోస్ట్ టర్మ్ ఉన్నప్పుడు ఈ ఆటో యాక్సిడెంట్ అయినప్పుడు ఆవిడకి అన్కాన్షియస్గా ఉండటము, అట్లాగే అబ్డమినల్ ఇంజరీ కూడా ఉండటము, ఇలాంటివన్నీ జరిగేసరికి జీజీహెచ్కి వచ్చారు. కాబట్టి ఈ పేషెంట్ని అద్భుతంగా జనరల్ సర్జన్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జికల్ డిపార్ట్మెంటు, అలాగే గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి చక్కగా ఈ అమ్మాయిని సేవ్ చేసి 12 ఆడబిడ్డని వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. ఇవాళ వీళ్ళు మన డాక్టర్స్ ఏం చేసారో వాళ్ళ మాటలో మనం విందాము. డాక్టర్ పద్మశ్రీ గారు. ఈ పేషెంట్ హాస్పిటల్కి రాగానే మన హెచ్ఓడి అరుణ మేడము నాకు ఫోన్ చేశారండి. ఒకటి మల్టిపుల్ ఇంజరీస్ విత్ హెడ్ ఇంజరీ అండ్ బ్లంట్ ఇంజరీ అబ్డామిన్. పేషెంట్ వాజ్ ఇన్ షాక్ బై ద టైమ్ షీ రిసీవ్డ్ ఇన్ ద హాస్పిటల్. వెంటనే మేడము చైల్డ్ని
సేవ్ చేద్దాము, మదర్ షాక్లో ఉన్నారనేసి వెంటనే లేట్ చేయకుండా చైల్డ్ని సేవ్ చేశారు. వెంటనే నాకు ఇన్ఫామ్ చేశారు. మా సర్జన్స్ డాక్టర్ సురేష్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వెంకట్ అందరం కూడా కేసు ఇమీడియట్గా అటెండ్ అయ్యారు. రెస్ట్ థియేటర్లో ఏంటంటే ఆమెకు చాలా బ్లడ్ లాస్ అయింది. అబ్డామిన్లో లివర్ ఇంజరీ ఉంది, మిసెంట్రిక్ ఇంజరీ, రక్తస్రావం మళ్ళీ ఎక్కువ అవ్వకుండా ఆపి లివర్ సూచరింగ్ అదంతా కూడా చేసి పేషెంట్ని సేవ్ చేశామండి. ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. బికాస్ గవర్నమెంట్ హాస్పిటల్లో మన సూపరింటెండెంట్ సార్ ఇంప్రూవ్డ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. వెంటనే కేర్ కూడా పేషెంట్కి అందించడానికి అందరు డాక్టర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. సార్ ఆధ్వర్యంలోన ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు డాక్టర్ అరుణ గారు మాట్లాడతారు. ఈ బేబీ డెలివరీ చేసిన హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్. నమస్తే అండి. తన అమ్మాయి పేషెంట్ శిరీష మా దగ్గరికి ఆటో బోల్తా పడి వచ్చిందండి. తను పరిస్థితి చూస్తే తను 6 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఇంతకుముందు ఒక గర్భిణి పోయింది, తర్వాత ఒక ఆపరేషన్ అయ్యి బిడ్డను కూడా పోగొట్టుకుంది. లైవ్ చైల్డ్ అంటూ బిడ్డలు లేరు అమ్మాయికి. ఇది 2 నెలలు ముందు ఆపరేషన్ అయిన కేసు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్తో తను షాక్లో ఉన్నది చూసామండి. క్యాజువాలిటీలో హెడ్ ఇంజరీతో అన్ని. సో ఇన్ని ఉన్నాయి. తర్వాత బేబీ కూడా పీటల గుండె చప్పుడు కొంచెం తేడా ఉంది. సో ఇద్దరు పిల్లలు 2 అబార్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ బిడ్డనన్నా బతికించాలని మేము చాలా ఫాస్ట్గా నిర్ణయం తీసుకొని సైమల్టేనియస్గా 4 బ్లడ్లు తీసుకొని థియేటర్కి డైరెక్ట్ తీసుకెళ్ళిపోయాం. క్యాజువాలిటీ నుంచి జనరల్ సర్జన్స్ని అందరినీ కూడా మేము అక్కడికే టేబుల్ దగ్గర పిలిపించాము. మత్తు డాక్టర్ వాళ్ళు కూడా షాక్లో ఉన్నా కానీ వెంటనే పూర్తి మత్తు ఇచ్చేసి తను రక్షించారు. ఇమీడియట్గా బేబీని డెలివరీ చేసేసాము. పుట్టగానే 1 నిమిషం ఆడవలేదు, తర్వాత బాగానే ఉంది. తర్వాత లోపల చూస్తేనేమో లివర్ ఇంజరీ ఉంది. మన సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని పిలిపించామండి. సార్ వచ్చారు, వచ్చి సార్ సూచన చేశారు. తర్వాత టోటల్గా ఒక 4 బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్, 4 ప్లేట్లెట్లు, 4 ఎఫ్ఎఫ్పీలు పెట్టామండి అమ్మాయికి. తను వెంటిలేటర్ మీద ఒక 24 అవర్స్ ఉంది. తర్వాత పేషెంట్ రికవర్ అయిపోయింది స్టేబుల్గా. సో త్రూ అవుట్ ఈ సర్జరీ ఇప్పుడు 10 days అయిపోయిందండి. తను సూచన రిమూవల్ అయిపోయింది, బాగుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు. వెంకటేశ్వరరావు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, జీజీహెచ్ గుంటూరు. నాకు పేషెంట్ ఆన్ టేబుల్ ఉన్నప్పుడు కాల్ వచ్చింది. అరుణ మేడం కాల్ చేశారు, పద్మశ్రీ మేడం కూడా ఇద్దరు కాల్ చేశారు. నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికి కడుపులో దగ్గరగా 2 to 3 liters బ్లడ్ ఉంది. మీసెంట్రీ టేర్ ఒకటి ఉంది, ప్లస్ లివర్ సెగ్మెంట్ 6 and segment 7లో మల్టిపుల్ లాసరేషన్స్ ఉన్నాయి. సో కంటిన్యూస్గా ఒక 1/2 hour బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి ట్రై చేసాము, ప్రెజర్స్ ప్యాక్ పెట్టి. బట్ అది వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సూచర్ చేయాల్సి వచ్చింది. సూచర్ చేశాక బ్లీడింగ్ అంతా కంట్రోల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ అన్ని బొవెలు, కిడ్నీస్ అన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి మొత్తం చెక్ చేసుకొని నెక్స్ట్ ఆపరేషన్ విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ త్రూఅవుట్ ద ఆపరేషన్ మాకు ఎనస్థీషియా టీమ్ సపోర్ట్, యాక్చువల్గా ఎనస్థీషియా డాక్టర్ పోలయ్ సార్ త్రూఅవుట్ ద సర్జరీ బాగా సపోర్ట్ చేశారు మాకు. అండ్ సర్జరీ కూడా విజయవంతంగా అయింది. ఒక 24 hours పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంది. ఐసీయూలో టిల్ బ్రెయిన్స్ అన్ని రిమూవ్ చేసేంత వరకు డైలీ పేషెంట్ని విజిట్ చేసాము. అండ్ తనకి శుభ్రంగా అన్నం తినిపించి ఎలాంటి వాంతులు పొట్ట ఉబ్బరం లేకుండా మోషన్ ఫ్రీగా వెళ్ళేంత వరకు మేము డైలీ రౌండ్స్ వేసి పేషెంట్ ఈరోజు తల్లి బిడ్డని ఇంటికి చక్కగా ఆరోగ్యంగా పంపిస్తున్నందుకు, ఈ టీంలో ఒక మెంబర్ అయినందుకు, ఇలాంటి అవకాశం ఇచ్చిన సూపరింటెండెంట్ సార్కి, నన్ను నమ్మిన అరుణ మేడంకి అండ్ పద్మశ్రీ మేడం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎన్ఎస్యుఐ వ్యవస్థాపక దినోత్సవం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్. ఏపీ భవన్లోని పౌర సరఫరాల శాఖ దుకాణంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.